నియోజకవర్గంలో గత కొంతకాలంగా దొంగల పిడత ఎక్కువైంది. అంటే వీళ్ళు ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, చైన్ స్నాకింగ్లు కావచ్చు ఎక్కువ చేస్తున్నారు. పోలీసులు దీనిపైనే పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేసి ఈ దొంగల బణతం పడదామని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళు గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితిలో ఒక్కసారిగా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పైన ఏసీబీ దాడులు జరిగాయని చెప్పవచ్చు. దొంగల కోసము పోలీసులు గాలింపు చర్యలు చేపడుతుంటే పోలీస్ స్టేషన్ పైన ఏసీబీ అధికారులు దాడి చేయడం అని చెప్పి ఆశ్చర్యపోతున్నారా? ఎస్ రైట్, ఇక్కడే ఈ దొంగతనాలకు ఏసీబీ అధికారులు పోలీస్ స్టేషన్ పైన దాడులు చేయడానికి పూర్తి స్థాయిలో ఒక బిగ్ ట్విస్ట్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టేటప్పుడు సీసీ కెమెరాలో ఒక వ్యక్తిని, అంటే టూ వీలర్ లో వెళ్లే ఒక వ్యక్తిని అనుమానాస్పదంగా గమనించారు. ఆ వ్యక్తి బండి నెంబర్ను ట్రేస్ అవుట్ చేస్తే కదిరికి చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తిదని చెప్పి పోలీసులు గమనించారు. బ్రహ్మయ్యని పిలిపించి విచారించగా, సార్ నేను బీహార్కు చెందిన దిలీప్ అనే వ్యక్తికి ఈ బండి అమ్మాను సార్, పేరు ఇంకా ట్రాన్స్ఫర్ కాలేదు. ఈ బ్రహ్మయ్య పోలీసులకు చెప్పిన పరిస్థితి. కానీ ఇక్కడ రూరల్ అంటే పులివెందుల రూరల్ సిఐ రమణ కావచ్చు, అలాగే సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ కావచ్చు, ఈ దిలీప్ కోసం అంటే ఈ బీహార్ చెందిన దిలీప్ కోసము గాలింపు చర్యలు చేపట్టి అతన్ని అదుపులోకి తీసుకొని ఈ కేసును ఛేదించుకోకుండా మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము మీద ఈ దొంగతనాల కేసుల్లో ఇరికిస్తామని చెప్పి వీళ్ళిద్దరూ ఉద్యోగ ధర్మాన్ని మర్చిపోయి వాళ్ళ దగ్గర లంచాల రూపంలో డబ్బులు తీసుకోవాలని చెప్పి ఆశించిన పరిస్థితి. అంటే ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఓ పక్క లంచాల కోసం ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం ఎంత మటుకు కరెక్ట్ అని చెప్పి పులివెందుల నియోజకవర్గం ప్రజలు కావచ్చు, జిల్లా ప్రజలు కావచ్చు ఆశ్చర్యపోతున్న పరిస్థితి అని మనం చెప్పవచ్చు. ఇంకొకటి అంటే వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 22 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఇంకొకటి ఏంటంటే 22 లక్షలు ఇవ్వలేం సార్ మేము అని చెప్పి బాధితులు వాపోతున్నప్పుడు దాదాపు ఈ డీల్ 8 లక్షలు కుదిరింది. 8 లక్షల తర్వాత మళ్ళా ఇచ్చుకోలేం సార్ అని కొన్ని రోజులు వీళ్ళను పులివెందులకు పిలిపించి పూర్తి స్థాయిలో వేధించినప్పటికీ వీళ్ళు దాదాపు 2 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఇంకో పక్క ఏంటంటే అప్పటికే వీళ్ళు 50,000 రూపాయలు, అంటే ఈ 2 లక్షల డీల్ కుదిరినప్పుడు 50,000 రూపాయలు వీళ్ళకు ఈ ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు ఈ బ్రహ్మయ్య ఇచ్చినప్పుడు మిగతా డబ్బులు అంటే 1.5 లక్షల డబ్బులు ఇచ్చే క్రమంలోనే వీళ్ళు ఇవ్వలేక మనం ఏ తప్పు చేయలేదు కదా, మనం ఎందుకు ఈ డబ్బులు ఇవ్వాలని చెప్పి వీళ్ళు ఏసీబీని ఆశ్రయించినప్పుడు కడప ఏసీబీ డిఎస్పీ చాకచక్యంగా వీళ్ళను పోలీస్ స్టేషన్ పంపించడము, ఒక్కసారిగా డబ్బులు ఇచ్చేటప్పుడు రైడ్ చేసి వీళ్ళను అదుపులోకి తీసుకొని మీరు ఉద్యోగం చేయాల్సిన పోలీసులే ఈ విధంగా చేసే అని చెప్పి ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో వీళ్ళను విచారించిన పరిస్థితి. అంటే బాధితులు కూడా మీడియాతో మాట్లాడారు, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఈ విధంగా వేధించారు, మా దగ్గర నుంచి దాదాపు 22 లక్షల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశారు, మేము ఇచ్చుకోలేమని చెప్పి 8 లక్షలకి ఇది వచ్చింది. తర్వాత 2 లక్షలు డీల్ కుదిరింది సార్, మేము ఆల్రెడీ 50,000 ఇచ్చామని చెప్పి కూడా ఓ పక్క బ్రహ్మయ్య మీడియాతో మాట్లాడిన పరిస్థితి. ఓ పక్క పోలీసులు ప్రజల రక్షణ కోసం కావచ్చు, ఓ పక్క నాయకుల రక్షణ కోసం కావచ్చు, వాళ్ళ ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకోకుండా పోగొట్టుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఇంకో పక్క ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ వ్యవస్థపైనే పూర్తి స్థాయిలో ప్రజలకు నమ్మకం పోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, యువత పోలీసుల పట్ల భయం కాదు కనీసం గౌరవం కూడా లేకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న పరిస్థితి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ అంటేనే ప్రజలకు పూర్తి స్థాయిలో హేళన అయ్యే పరిస్థితి జరుగుతుందని చెప్పి చాలా మంది ప్రజలు అనుకుంటున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ సంఘటన పట్ల ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే వీళ్ళ వెనక ఇంకా ఎవరన్నా అధికారులు ఉన్నారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే నిన్నంతా ఈ హడావిడి జరిగితే ఈ పులివెందుల రూరల్ సిఐ పైన ఇతనికి పులివెందుల్లో కొన్ని ఇల్లులు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఇంటి పైన కూడా రైడ్ చేసే క్రమంలోనే లేటెస్ట్ గా కొన్ని విగ్గురుపోయే నిజాలు బయటకు వచ్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్స్ కావచ్చు, కొద్ది డబ్బులు కావచ్చు, నగదు కావచ్చు ఈ సిఐ ఒక హోంగార్డుతో పంపించిన క్రమంలోనే ఒక్కసారిగా ఏసీబీ అధికారులు రావడంతో అక్కడే పడేసి ఆ వ్యక్తి పరారయ్యని చెప్పి కూడా మనకు సమాచారం అందుతుంది. పోలీసులు అంటే ప్రజలకు ఒక నమ్మకం, వాళ్ళే ఇలా చేశారా అని చెప్పి కూడా ప్రజలు పూర్తి స్థాయిలో చర్చించుకుంటున్న పరిస్థితి. అసలు బాధితులు కావచ్చు, ఏసీబీ అధికారులు కావచ్చు మీడియాతో ఏం చెప్పారో ఒకసారి మనం పూర్తి స్థాయిలో విందాం. అనంతపురం టౌన్ కు చెందినటువంటి బ్రహ్మం అనే వ్యక్తి వెంకట బాలాజీ అనే ఆటో కన్సల్టెన్సీని నడుపుతూ ఉంటాడు. ఈయన గత డిసెంబర్ నెలలో 2025 సంవత్సరం డిసెంబర్ నెలలో
ఒక హోండా షైన్ బైక్ను ఆయన ఆరెంజ్ ఫైనాన్స్ ద్వారా తీసుకున్నటువంటి హోండా షైన్ బైక్ను బీహార్కు చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తికి అన్ని డాక్యుమెంట్స్తో సహా కరెక్ట్గా విక్రయ పత్రం రాసుకొని అన్ని డాక్యుమెంట్స్తో సహా ఆయన దిలీప్ అనే బీహార్ అనేది చెందినటువంటి వ్యక్తికి అమ్మడం జరిగింది. అయితే ఆ వ్యక్తి దిలీప్ అనే వ్యక్తి పులివెందుల మరియు సింహాద్రిపురం ఏరియాల్లో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడినాడని, అతను నేరం చేస్తున్నప్పుడు ఎవరైతే ఆ బ్రహ్మం అనే వ్యక్తి అమ్మినటువంటి బైక్ను ఇతను నేరంలో వాడినాడని చెప్పి సీసీ కెమెరాల్లో కనిపించిందని ఈ సింహాద్రిపురం ఎస్ఐ గారు, తర్వాత పులివెందుల రూరల్ సిఐ గారు ఆ బ్రహ్మం అనే వ్యక్తిని పిలిపించి, నువ్వు బీహార్కి చెందినటువంటి ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైకు సీసీ కెమెరాల్లో వచ్చింది కాబట్టి నువ్వు ఈ నేరంలో నీకు భాగం ఉందని అతన్ని బలవంతంగా బెదిరించి, ఎవరైతే నిజమైన ముద్దాయి ఉన్నాడో బీహార్కి చెందినటువంటి దిలీప్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తి దగ్గర డబ్బులను ఆ బంగారును కానీ అతను దొంగతనం చేసినటువంటి వస్తువులను కానీ రికవరీ చేయకుండా అమాయకుడైనటువంటి ఈ వ్యక్తిని, బ్రహ్మం అనేటటువంటి వ్యక్తిని, నువ్వు ఆ వ్యక్తికి అమ్మినటువంటి బైక్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి నిన్ను రిమాండ్కు పంపించాల్సి వస్తుంది, మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అని మొట్టమొదటగా ఆ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి 7 లక్షలు డిమాండ్ చేయడం జరిగింది. అంత అమౌంట్ చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఆయన సిఐ గారిని ఎస్ఐ గారిని ఇద్దరిని ప్రాధేయపడినప్పుడు క్రమంగా ఆ అమౌంట్ను 2 లక్షలకు తగ్గించి గత 3 రోజుల కిందట ఎస్ఐ గారు మొదటగా 50,000 తీసుకోవడం జరిగింది. తర్వాత మిగతా 1,50,000 కూడా ఈరోజు తీసుకొని రమ్మని వాళ్ళు ఆదేశించడంతో సిఐ గారి ఉత్తర్వుల మేరకు ఎస్ఐ గారు ఆదేశించడం జరిగింది. సో అంత డబ్బు చెల్లించడానికి ఇష్టం లేనటువంటి ఫిర్యాదుదారుడు కడప ఏసీబీ డిఎస్పీ అయినటువంటి నన్ను సంప్రదించగా ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సిఐ మీద ఎస్ఐ మీద ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎస్ఐ ఆదేశాల మేరకు ఈరోజు లంచం డబ్బులను తీసుకొచ్చినటువంటి ఫిర్యాదుదారుడు ఎస్ఐ గారికి లంచము ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐని అరెస్ట్ చేయడం జరిగింది, ఎస్ఐని స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సిఐ గారిని కూడా స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. దీని మీద ఫర్దర్గా డీటెయిల్డ్గా ఇంకా ఎవరి దగ్గర వీళ్ళు డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్నారనే విషయాలను కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఎంక్వైరీ అంతా అయిన తర్వాత ఇద్దరిని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మాది కదిరి సార్, నా పేరు జాగీర్. కన్సల్టింగ్ 2 వీలర్ సేల్స్ చేసుకొని 500 కమిషన్ తీసుకుంటాను. ఒరిజినల్గా అమ్మిన వారు కొన్నవారికి మధ్యలో మీడియేటర్ నేను. ఈ ఒక ఇష్యూ మీద కదిరే బండి అనంతపురం అమ్మినాము. ఆ అమ్మిన బండి అనంతపురం కన్సల్టింగ్ అతను బీహార్ వాళ్ళకి అమ్మినాడు కాబట్టి ఆ చైన్ స్నాచింగ్ కేసు మా మీద మోపెక్కి చూసినారు. మాకు అమౌంట్ డిమాండ్ చేసి మేము 5 మంది కలిసి 1,00,000 రూపాయలు అడిగినాడు. అది మేము ఇచ్చేసాము. శనివారం 11 రోజుల నుంచి తిరుగుతున్నాం ఇక్కడ. ప్రతిరోజు రాత్రి 12 వరకు పులివెందుల నుంచి కదిరికి చేరుకోవాలి మేము. ఇంకా సింహాద్రిపురం ఎస్ఐ గారు అనిల్ కుమార్ ఎస్ఐ ఫస్ట్ పులివెందుల సిఐ ఆఫీస్ పిలిచిపోతారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి పిలుచుకొస్తారు. కేసు రాస్తామంటారు, ఎఫ్ఐఆర్ చేయలేదు. ఇట్లా రోజు బెదిరింపు ధోరణితో మాట్లాడుతూ 22 lakhs డిమాండ్ చేశారు ఫస్ట్. తర్వాత 7 లక్షలు ఒప్పుకున్నాడు. మేము అంత వేయలేం సార్ అని చెప్పి ఒక లాస్ట్కు మేము 1,00,000 రూపాయలు వెళ్తామని 4 కలిసి 1,00,000. అతను అనంతపురం అతనికి 3.5 అడిగి 2.5 లాస్ట్ అడిగినారు. అతను 50,000 ఇచ్చేసాడు. మేము 1,00,000 రూపాయలు ఇచ్చాము. నా పేరు బ్రహ్మయ్య, నాది అనంతపురం. నేను కదిరి ఆరెంజ్ ఫైనాన్స్ ద్వారా జాకీర్ అనే ఆయన నాకు బండి ఇప్పించినాడు. అది నేను బీహార్ అతనికి అమ్మినాను. అతను చైన్ స్నాచింగ్ చేసినాడని మమ్మల్ని వాడు దొంగతనాలు చేసినారు. అది మాకు 14 లక్షల నుంచి 7 లక్షలు డబ్బులు డిమాండ్ చేసినారు. 4 లక్షలకి డీల్ కూడా ఇచ్చినాము. ఈరోజు ఇచ్చేసినాము. మీరు డబ్బులు కట్టకపోతే మేము మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తాము, మీరే ముద్దాయిలు అవుతారు అది ఇదని డిమాండ్ చేసిన తర్వాత మేము భయపడి బెదిరించి ఎస్ఐ సార్ సిఐ సార్ ఇద్దరు బెదిరించి మమ్మల్ని 7 లక్షల నుంచి 4 లక్షలకు మా చేత అవుతుందని
ఈరోజు డబ్బులు ఇచ్చేసిన దానివల్ల సార్ వాళ్ళు వచ్చి రైడ్ చేసి పట్టుకున్నారు.